బాబీ అయితే అలా ఫామ్ హౌస్లో ఒంటరిగా ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అమ్మాయి మేడం, మీరు నేను మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా మీరే గుర్తుకు వస్తున్నారు. ఎందుకు గుర్తు వస్తున్నారు? మీరు మా అబ్బాయిని కొట్టి ఉండకపోతే ఎంత బాగున్నో, మీరే నాకు గుర్తుకు వస్తున్నారు. ఎందుకు పదే పదే గుర్తుకు వస్తున్నారు? అమ్మాయి మేడం నాకు గుర్తుకు వస్తున్నారు కానీ గుర్తు తెచ్చుకోకూడదు అని చెప్పి బాబీ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అటుగా అభి అయితే బాబాయ్ బాబాయ్ అంటూ ఆ బాబీని కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇక బాబీ ఎంతకీ కనిపించకపోవడంతో అభి అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఝాన్సీ వచ్చి, ఏంటి అభి ఏం చేస్తున్నావంటే, నేను బాబాయ్ కోసం వెతుకుతున్నాను, కంగారుగా ఉంది, బాబాయ్ ఇక్కడ లేడేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే భయం వేస్తుంది అభి అని అంటుంది. నాకు కూడా బాబీ ఎక్కడికి వెళ్ళాడా అని భయం వేస్తుంది అని చెప్పి అభి అంటాడు. నేను అంటున్నది బాబీ విషయంలో కాదు, నీ విషయంలో. నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు? బాబీ గురించి ఆలోచించి నువ్వేమైపోతావో అని నాకు చాలా భయంగా ఉంది అభి. నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? ఆ స్వరాకి తెలియదు కదా మనం ఇక్కడికి వచ్చినట్టు. నువ్వు ఇంకా ఎందుకు ఆ స్వర గురించి ఆలోచిస్తావు? మనం అక్కడి నుండి వదిలిపెట్టి ఎవరికి చెప్పకుండా ఈ ఫామ్ హౌస్కి వచ్చేసాం. స్వర ఇక్కడికి ఎలా రాగలదు చెప్పు? నువ్వు ఒక్కసారైనా ఆలోచించు. ఇక మీద ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఫ్రీగా హ్యాపీగా నాతో సంతోషంగా ఉండు అని చెప్పి అంటుంది. అది వినగానే అభి అయితే, అవును అది నిజమే, స్వరాకి ఫామ్ హౌస్ గురించి తెలియదు కదా, మర్చిపోయాను జాను. అమ్మయ్య, ఇక మీద నాకు ఆ టెన్షన్ కూడా ఉండదు. బాబాయ్ ఇక్కడే ఎక్కడో ఉంటుంటాడులే అని చెప్పి అభి అంటూ ఉంటాడు. దాంతో ఝాన్సీ అయితే పద చూద్దామని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.